లోక్సభ ఎన్నికలను ఏ క్షణంలోనైనా ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని లేదంటే 12వ తేదీలోపు ప్రకటించడం ఖాయమని ఈసీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో 7-8 విడతల్లో పోలింగ్ జరుగుతుందని సమాచారం. మొదటి విడతకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఏప్రిల్ మొదటి వారంలో పోలింగ్ జరుగుతుందని ఈసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 16వ లోక్సభ పదవీ కాలం జూన్ 3 వరకు ఉంది. ఈలోపు 17వ లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఈసీ ప్రణాళిక రూపొందించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తాజా ఎన్నికలు జరిపే అంశాన్ని కూడా ఈసీ పరిశీలిస్తోంది. అయితే శాంతి భద్రతల దృష్ట్యా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రెండూ జరపడానికి కేంద్రం, గవర్నర్ సత్యపాల్ మాలిక్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ఎన్నికల బృందం అధికారులు తమ పర్యటనలు పూర్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. మరొకవైపు ప్రధాని మోడీ పర్యటనలు కూడా అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తయ్యాయి. నిన్నటితో మోడీ పర్యటనలన్నీ ముగిసిపోయాయి. దీంతో ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ, ఈసీ ప్రకటన ఎప్పుడుండే అవకాశం ఉంది? రేపే వెలువడబోతోంది అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రతిభ కంటిన్యూస్ గా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసే డేట్స్ అనేది స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. 8వ తారీఖు అన్నారు, తర్వాత 9 అన్నారు, ఇప్పుడు 8, 9లో కూడా ఉండకపోవచ్చు, 12 తర్వాతన ఉండొచ్చు, 12, 15 మధ్యలో ఉండొచ్చు, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ నెల 15 లోపు డేట్ అనౌన్స్ చేస్తారని మాత్రం చెప్తూ ఉన్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ ఇలా డిలే చేస్తుండటం పైన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంది. అహ్మద్ పటేల్ ఒక ట్వీట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రధానమంత్రి అఫీషియల్ టూర్స్ అన్ని పూర్తవటానికి కోసం వెయిట్ చేస్తుందా, అటుపైన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుందా అని ఆయన ట్వీట్ చేసి ఎన్నికల కమిషన్ని విమర్శించడం జరిగింది. మరోవైపు ప్రధాని మోడీ ఇంకో 3 ఇంపార్టెంట్ ఇనాగ్రేషన్స్ ఆయన చేయనున్నారు. ఒకటి వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ఇనాగ్రేషన్ అన్నది ఒకటి ఉంది. అలాగే కాన్పూర్లో మెట్రో స్టేషన్, దానికోసం మెట్రో కోసం భూమి పూజ, అలాగే గాజియాబాద్ మీరట్ ర్యాపిడ్ రైల్ లింక్, ఈ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం ఇనాగ్రేషన్స్ అయ్యాకే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసేలా ఉంది. దీనిపైన కొంత విమర్శలు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసినట్లయితే గత 3 నెలలుగా సుమారు 90 లక్షల కోట్ల పథకాలు ప్రధాని మోడీ అనౌన్స్ చేశారు దేశవ్యాప్తంగా తిరుగుతూ. ఇంకా మరిన్ని విజిట్స్ ఉన్నాయి, ఆ విజిట్స్ కంప్లీట్ అవ్వాలని చెప్తున్నారు ఒకవైపు. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను 7వ తారీఖుని, 8వ తారీఖుని, 9వ తారీఖుని, ఇప్పుడు 12 నుంచి 15 మధ్యన విడుదల చేస్తామని చెప్పడం కొంత విమర్శలకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ అరుణ.